నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గములతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇక్కడ పౌలు గారు మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఎలుమ అనే అధిపతి వచ్చేసి, వాడు పేరు గారడివాడు. వాడు చేస్తున్న కుతంత్రాన్ని మరి పౌలు గారు ఎదుర్కొని దాన్ని ఆటంకాన్ని మరి పారద్రోడి గద్దిస్తున్నాడు అనమాట. ఈ గద్దించే పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై he was filled with the Holy Spirit God. దేవుని చేత నింపబడ్డాడు. ఈ తరంలో దేవుని చేత నడిపింపబడమే కష్టం ఉంది. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడమే కష్టం. ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉండురని లేఖనం ఉంది. సరే, ఆత్మచేత నడిపింపబడడం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో మేఘము క్రింద అగ్నిస్తంభము, మేఘ స్తంభం కింద నడిచాడు. ఇది దేవుడు నియమించిన ప్రయాణ పద్ధతి. సో ఈ ప్రయాణ పద్ధతి ఇలాగే ఆత్మానుసారమైన జీవితంలో కొనసాగాలి. మనందరి ఆత్మీయ తండ్రి మనకు ఒక పాఠం నేర్పాడు. నే కనాను వారసుడను, అరణ్య యాత్రికుడను అని. అందులో అనుదినము నేను వేకోనే కాచుకొని దేవుని దైవస్వరమే నాకు ఆహారముగా రణమున గెలుచుచు సాగెదను. దేవుని ఆలోచన గ్రహించి బలమును నొందుచు సాగెదను అన్నాడు. అంటే ఆ పాట మన జీవితంలో అనుభవంలోనికి వచ్చిందా అనేది ప్రశ్న. మనం నిజంగా కనాను యాత్రికులమా? ఈనాడు మరి మార్క్ బాబు గారు ఆయన యాత్ర చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. ఎక్కడి ఢిల్లీ, హైదరాబాదు, ఎక్కడి ఢిల్లీ, ఆ ఢిల్లీ నుండి సిమ్లా రావడం ఏంటి, సిమ్లా నుండి మళ్ళా తిరిగి కులుకు రావడం ఏంటి, కులు నుండి ధర్మశాల రావడం ఏంటి, ఇలా వచ్చేసి ధర్మశాలకు వచ్చేసి ధర్మశాలలో మళ్ళీ ధర్మశాల నుండి ఢిల్లీకి పోవడము, ఇదంతా దాదాపుగా ఒక 1800 నుండి 2000 పైచిలుకు కిలోమీటర్ల ప్రయాణం. మరి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ప్రార్థన లేకుండా ముందుకు పోవడం అనేది అసాధ్యం. ప్రార్థన లేకుండా దైవ కార్యములు జరిగించడం అసాధ్యం. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీతోటి ఇక్కడ మత నిరోధక చట్టము బిల్లు చేయబడింది. యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు ఉన్న రాష్ట్రంలో కూడా 3 స్థలాల్లో మరి మార్క్ బాబు గారు వాడబడ్డారంటే జస్ట్ ఇమాజిన్, ఎలా సాధ్యం? ఆత్మదేవుని నడిపింపు లేకపోతే ఇది అసాధ్యం. సో అలాగే మీరు కూడా సంఘ బిడ్డలందరూ కూడా మీరున్న ప్రదేశంలో కాకుండా పొరుగు గ్రామానికి, పొరుగు మండలానికి, పొరుగు జిల్లాకి, పొరుగు రాష్ట్రానికి రాను రాను నెమ్మదిగా మార్క్ బాబునే అనుసరించడం మీరు నేర్చుకోవాలనేది నా యొక్క తాత్పర్యం. కనుక దేవుని ఆత్మతో పౌలు నిండబడినట్లుగా. అయితే ఎలా సాధ్యం ఇదంటే అపోస్తలుల బోధ ద్వారా సాధ్యం. ఇప్పుడు రాతి మీద రాయబడిన పలకల ద్వారా అంత గొప్ప అపోస్తలుల పరిచర్య ద్వారా మా హృదయముల మీద వ్రాయబడిన మీరు క్రీస్తు పత్రికలు అని అంటాడు కదా పౌలు. మరి ఇప్పుడు దైవజనులు ఓఫిర్ గారి పరిచర్యలో ఉన్న వారందరూ కూడా పత్రికలుగా కావాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పత్రికలు అందరూ చదువుతారు కదా, ఆ పత్రికలను అందరూ చదువుకొని ఆశీర్వాదం పొందినట్లుగా మన జీవితంలోని విశేషములను, సాక్ష్యములను
మన యాత్రలోని విశేషాలను అందరూ విని చదువుకొని వారు కూడా హృదయముల యందు రాయబడిన రీతిలో దేవుని పత్రికలుగా మారాలన్నదే ఈ సారాంశం. కనుక ప్రభు మిమ్మల్ని రాబోయే దినాల్లో దేవుని పత్రికలుగా తీర్చిదిద్దడానికి ఆత్మదేవుని నడిపింపు కుమ్మరింపు మీకు సదాకాలం ఉండాలని. తర్వాత నింపబడిన వారు తప్పకుండా సమస్త నీతికి విరోధంగా ఉన్న వాటిని ఎదిరిస్తారు. ఇప్పుడు సైలెంట్ ఉండాల. పౌలు గారు ఏమన్నారు? తేరి చూసి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండిన వాడా అంటున్నాడు. పౌలుకు ఆత్మీయ జీవితంలో ఆక్రోశం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది. అని అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా అని గద్దిస్తున్నాడు. అలాగే మీరు ఆత్మచేత నింపబడితే తప్పకుండా ఈ గొంతుక మీ సొంతం అవుతుంది. మరి ఈ గొంతుక ఇప్పుడు భూమి మీద ఓఫిర్ గారు వినిపిస్తున్నారు. ఓఫిర్ గారు వినిపిస్తున్న క్రమంలో మార్గబాబు గారు కూడా యథార్థవాది ఛానల్ పెట్టి దానికి ఇంకా గొప్ప ఊతం ఇచ్చారు. సో మీరందరూ కూడా భవిష్యత్తులో అలా ఆత్మచేత నింపబడి మరి లోకంలో దుష్టుడు చేస్తున్న ప్రయత్నాలకు మనం కంటగింపుగా మారాలి. వాటికి వారి కళ్ళలో శూలములుగా మారి మనం సంఘాలు వరదిల్లాలి. అలాంటి దీవెన మీ జీవితంలో దేవుడు నిండుగా మెండుగా అనుగ్రహించినట్లుగా ప్రభువుకు ప్రార్థన చేస్తూ మరి మీ ఆత్మీయ తండ్రి మార్క్ బాబు గారు చిన్న ప్రార్థన చేయాల్సిందిగా వారికి సమయం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు. విన్న వారందరి హృదయాల్లో గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన, బలము, శక్తి కలుగును గాక. అటు కృప దయచేయండి. నీ కొరకు వెలిగే జ్యోతులుగా, దివిటీలుగా మార్చబడుదురు గాక, నక్షత్రాలుగా మార్చబడుదురు గాక. మీరు బలపరి సహాయం చేయండి. జరుగుతున్న పరిచర్య ప్రయాణాలు దీవించి దిగువాడికి భయపొద్దు వందనాలు. ఏసునాలు ప్రార్థించబడుకున్న పరమతాన్ని ఆమేన్. యేసు రక్తం తండ్రి అయిన దేవుని ప్రేమ యొక్క ప్రేమ పరిశుద్ధాత్మకరణ శ్వాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తి కలుగుతాడు. ఏ స్వచ్ఛత మన లోకం ఉంటారు. దేవుని కృపా కబ్జా నిరంతరం తోడు గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. భయంకరమైన అలసట